ఊహించిందే జరిగింది. ఇంటెలిజెన్స్ ఏదైతే హెచ్చరించిందో దానికి అనుగుణంగానే పంజాబ్లో తాజాగా జరిగినటువంటి ఒక 2 పేలుళ్ళు జరిగాయి. కాకపోతే అదృష్టవశాత్తు క్యాజువాలిటీస్ ఎక్కడ ఎవరు పెద్దగా గాయాలైనట్టు కానీ చనిపోయినట్టుగా కానీ వార్తలు లేవు. కానీ ఇది ఒక హెచ్చరిక చేసినట్టు ఏమైనా శాంపిల్ కోసం టెస్టింగ్ కోసం ఈ బాంబు పేలుళ్ళు జరిగాయా అంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఏదైనా ఒక పెద్ద సంఘటన జరగడానికి ముందు టెస్ట్ చేస్తారు ఎంత అలర్ట్గా ఉన్నారని ఇటువంటి విషయానికి సంబంధించి. మనం కొద్ది రోజుల కిందటే మాట్లాడుకున్నాం. అక్కడ జమ్మూ కాశ్మీర్ స్టేట్ అంతా కూడా ఇది బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అలాగే పంజాబ్ అమృత్సర్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. మరికొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎందుకు చేస్తారు మాక్ డ్రిల్ అంటే ఏదైనా యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీంట్లో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ సివిల్ మాక్ డ్రిల్స్ అంటారు. సో ఇప్పుడు జరిగినటువంటి 2 పేలుళ్ళు ఎక్కడ జరిగాయంటే ఒకటి జలంధర్లోని బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ పైన వెలుపల జరిగింది. అక్కడ పార్క్ చేసినటువంటి ఒక స్కూటర్ పేలిపోయింది నెంబర్ 1. రెండో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే అమృత్సర్లోని ఆర్మీ క్యాంపు బయట మరొక పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అధికారులు చెప్తున్నటువంటిది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భద్రతా బలగాలు మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి, పాకిస్తాన్ ఏదో దుస్సాహసం చేయడానికి ప్లాన్ చేస్తుందన్న సంగతి. ఇప్పుడు దీని నేపథ్యంలో ఈ పేలుల నేపథ్యంలో పంజాబ్లో ఒక్కసారిగా, అలాగే ఢిల్లీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఎవరు చేశారు, దీని వెనక ఈ పేలుళ్ళు ఎవరు చేశారంటే మీడియాలో ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్నటువంటి ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీనికి బాధ్యత వహించినట్టుగా మేమే చేశామని ప్రకటించుకున్నట్టుగా మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఖలిస్తాన్ అనేది సెపరేట్ ఐడియాలజీతో పనిచేస్తారు. వాళ్ళు కూడా వేర్పాటువాదమే. పాకిస్తాన్ కోరుకునేది కూడా అదే, ఐఎస్ఐ కోరుకున్నది కూడా అదే. వీళ్ళకి కశ్మీర్ కావాలి, వాళ్ళకి పంజాబ్ కావాలి. మొత్తానికి ఇప్పుడు గత కొంతకాలంగా ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు లేదా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఐఎస్ఐతోనూ ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేయడం అనేది ఇది భారత్కి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్, ఒక వేకప్ కాల్. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ 2 పేలుళ్ళు కూడా పంజాబ్లో జరిగినటువంటి ఈ 2 పేలుళ్ళ వెనుక కూడా ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉన్నట్టుగా మనకు వస్తున్నటువంటి ఇప్పటివరకు లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి అర్థమవుతోంది. అంతేకాకుండా ఆ సంస్థ చేసినటువంటి ఒక ఆన్లైన్ పోస్ట్లో ఒక హెచ్చరిక కూడా చేశారు. ఏది ఈ ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆన్లైన్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో పంజాబ్ డిఐజీగా ఉన్నటువంటి సందీప్ గోయల్ అతని కుటుంబాన్ని కూడా మేము అంతం చేస్తాం, మా నెక్స్ట్ టార్గెట్ అతనే డిఐజీ అంటూ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు నిజంగానే ఖలిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే చేసిందా లేకపోతే ఆ సంస్థ పేరుతో ఇంకెవరైనా ఫేక్ మెసేజ్లు ఏమైనా పెడుతున్నారా. బట్ మెసేజ్లు ఫేక్ అయినా కూడా జరిగినటువంటి పేలుళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి దీని అంత తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. అటు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, నోయిడా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి నగరాల్లో అప్రమత్తత అయితే ఉంది డెఫినెట్గా. పంజాబ్లో అయితే హై అలర్ట్ కొనసాగుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళ టార్గెట్ ఏంటి, దీనికి సంబంధించి ఏదైనా ఒక పెద్ద ప్లాన్ ఏమైనా జరుగుతోందా, ఇవన్నీ కూడా వివరాలు బహుశా 1-2 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.